దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. దేవుడు ఈ దినం మనతో మాట్లాడి మనం బలపరిచి నడిపించినట్లుగా మరి కీర్తనలు 143వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాము. 143వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ప్రైజ్ లార్డ్. ప్రేమంటూ వాళ్ళారా, ఈ యొక్క సమయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ 143వ కీర్తనలో 10వ వచనం మనం చూసినట్లయితే మరి దావీదు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో దావీదు దేవునితో ఇలాగా మరి మనం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. నీవే నా దేవుడవు, ఏమంటున్నాడంటే నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు నాకు నేర్పమని చెప్పి ఇక్కడ మరి దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పించుము. కాబట్టి ఈరోజు చూసినట్లయితే నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పు అంటే దీని భావం ఏమంటే, ఒకసారి ఆలోచించినట్లయితే మరి మన ఉద్దేశాలు, మన ఇష్టాలు చాలా ఉంటాయి. మనం ఇలా చేయాలా, అలాగా చేయాలా, అలాగ నడుచుకోవాలా, అలాగ మాట్లాడాలా, ఇలాగ జీవించాలా అనేది మరి మన ఇష్టం అనేసి మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ దావీదు తన ఇష్టం అంటే ఏమి కాకుండా అంతా ఏమై ఉన్నానో పౌలు గారు చెప్పినట్లుగా దేవుని కృప వలన అయి ఉన్నట్లుగా మరి నీ చిత్తానుసారంగా నడుచుకుంటాకు నాకు నేర్పించమంటున్నాడు. అవును ప్రేమంటులారా, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము నడుచుకునే విధానాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారం ఉంటున్నాం. మరి మన ఇష్టానుసారం కాకుండా దేవుడున్నాడు, ఆయన ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటే అది ఎంతో మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ దినం అంతటా కూడా మరి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, మరి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని చెప్పేసి దావీదు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అవును, ఈ లోకంలో మనం ఎన్నో మరి నేర్చుకుంటూ ఉంటాం. చూడండి, విద్య నేర్చుకుంటూ ఉంటాం. మరి ఇంకా అనేకమైనటివి కూడా మనము ఈ లోకంలో నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి మరి అది లోకానుసారమైన జీవితం. అయితే ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడు నువ్వే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. నా ప్రవర్తన, నా ఉద్దేశాలు, నా తలంపులు, నా చూపులు, నా మాటలు, నా నడక అని, నా పడక ఎన్ని కూడా ప్రభువా, నేను కూర్చుండేది, నేను లేచేది, నేను నడిచేది, నేను తినేది అన్నీ కూడా ప్రభువా నీ చిత్తానుసారంగా ఉన్నట్లు నాకు నేర్పించమని చెప్పి దావీదు దేవుని దగ్గర అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. అవును, అప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలని, అనేకమైన దీవెనలను మనం పొందుకొని వాటి ప్రకారం మనం జీవించగలుగుతామని చెప్పేసి ఇక్కడ దావీదు నేర్చుకున్నాడు. దేవుని దగ్గర నేర్చుకున్నాడు. అవును, మనము స్కూల్కి వెళ్ళి, అనేకమైన కాలేజీలకు వెళ్ళి, అనేకమైన లోకంలో అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. అది లోక సంబంధమైన విషయం. కానీ దేవుని దగ్గర మనము దేవుని సన్నిధిలో నేర్చుకుంటే దేవుడు మనల్ని నేర్పిస్తాడు. నా బిడ్డలు ఇలాగా నడుచుకోవాలా, నా ఇష్టానుసారంగా, నా ఉద్దేశాల ప్రకారంగా, నా
జీవితం ప్రకారంగా నడుచుకోవాలా అనేసి దేవుడు మనకేం చేస్తాడంటే మనకు నేర్పిస్తాడు. నేర్పించేటప్పుడు అవి ఎంతో మనకు దీవెనకరంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా నా దేవుడు నువ్వే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు, నాకు నేర్పించము. ప్రార్థన నేర్పించు, వాక్యం నేర్పించు, వాక్య ధ్యానం నేర్పించు, నీ సన్నిధానికి నన్ను నేర్పించు, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు ప్రభువా అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాడు. అంతేకాకుండా ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబరాల్లో మన యొక్క భార్య బిడ్డలని మన యొక్క బంధువులు, లేకుంటే మన స్నేహితులు, మన వాళ్ళు, మన సంఘాలు మనం ఎలాగ నడుచుకోవాలనో అవి మనకు నేర్పిస్తాడు. దేవుడు నేర్పిస్తాడు. సమస్తమును ఆయన చేతిలో ఉన్నది, ఆయన ఆధీనంలో ఉన్నది, దేవుని ఆధీనంలో ఉన్నది. కాబట్టి దేవుని దగ్గర నా దేవుడు నువ్వే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించవని కాకుండా ప్రభువా అది నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించి నన్ను బలపరిచి నడిపించు, నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి ఇక్కడ మరి దావీదు దేవుని దగ్గర అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. మరి నీ యొక్క జీవితంలో మరి నువ్వేం చేస్తున్నావు? నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా, లేకుంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా? ఆయన నేర్పిస్తాడంటున్నాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, మీ కాడి విత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు యేసయ్య. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకుంటే మనకు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మనకు నేర్పిస్తాడు, మనం బలపరుస్తాడు, ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నడిపిస్తే నీ జీవితంలో ఏ సమస్య ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ సమస్య ఉండదు. ఒకవేళ ఉన్నా దాని నుండి, ఆ బాధల నుండి, ఆ కష్టాల నుండి యేసయ్య తప్పించి, యేసయ్య బాగు చేసి మనల్ని బ్రతికిస్తాడు, మనకు సహాయం చేస్తాడని చెప్పి మరి ఇక అదే కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మరి నా దేవుడు నువ్వే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు అంటున్నాడు. అవును, అదే కాలంలో లేచిన వెంటనే మనం ప్రార్థన చేసుకోవాలా. ఏమని ప్రార్థన చేసుకోవాలా? దేవా, నీ చిత్తానుసారంగా ఇది నాకు ప్రవర్తించడం నాకు నేర్పించు, నా ఇష్టం కాకుండా నీ ఇష్టప్రకారంగా నేర్పించు. అందుకే యేసు ప్రభు కూడా అన్నాడు, ఏమన్నాడంటే మరి ఆయన గెత్సేమనే తోటలో ఆయన దుఃఖాకాంతుడై, ఆయన చెమట రక్తముల బిందువులు కారుతూ ఆయన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చెప్పి యేసయ్య ప్రార్థన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. అవును, తండ్రి అయిన దేవునికి కుమారుడు యేసుక్రీస్తు ఆయన చిత్తం ప్రకారం నడుచుకున్నాడు, నేర్పించాడు. అలాగే నువ్వు నేను కూడా పరమ తండ్రి అయిన దేవుని కుమారులైన మనం కూడా, ఆయన కుమార్తెలు మనం కూడా ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు మన ఉద్దేశాలను ఆయన సఫలపరిచే దేవుడు సహాయము చేస్తాడని చెప్పి ఈ సమయంలో మనం గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి నమ్మిన వారు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు. నా దేవుడు నువ్వే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పించు. మేము నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించినట్లు మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని, మీ ఆశీర్వాదాలతో దేవునితో మనం నింపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.